కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ కూటమి నుంచి ఒక్కొక్కరిగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే కూటమిలో ప్రధాన పార్టీలు బీజేపీని ఎదుర్కొనలేక కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఇటీవల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీలోకి రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే ఆయన దారిలోనే పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ కూడా కూటమిని విస్మరించి లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తన మెటీరియల్తో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఇక సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంత వరకు నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి రెండు అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలియకపోవడంతో దీనిపై ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదని అబ్దుల్లా ఈ సందర్భంగా స్పందించారు. 3 సార్లు మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, భారతదేశ కూటమికి బలమైన ఓటర్, ప్రతిపక్ష కూటమి అయిన ఇండియాకు అన్ని సమావేశాలకు హాజరయ్యారు. అబ్దుల్లా తన పార్టీ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకుందో స్పష్టంగా వివరించలేదు. కానీ ఈ కూటమిపై ఇక ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదు అని మిస్టర్ అబ్దుల్లా తెలిపారు. గత నెలలో మిస్టర్ అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబిల్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మిస్టర్ అబ్దుల్లా ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మనం దేశాన్ని రక్షించాలంటే మనం విభేదాలను మర్చిపోయి దేశం గురించి ఆలోచించాలని ఆయన పేర్కొన్నాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. సంబంధం లేని పార్టీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం, అసోసియేషన్ ఖాతాల నుండి వివరించలేని నగదు ఉపసంహరణల ద్వారా నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే మిస్టర్ అబ్దుల్లా మాత్రం ఈడీ సమన్లను దాటివేశారు. ఇక అధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.